విశాఖలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరులో భూమి కంపించింది. ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్పీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విశాఖలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరులో భూమి కంపించింది. ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్పీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో విశాఖపట్నం పర్టికులర్గా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అయితే మాత్రం భూకంపం వచ్చింది. దీనికి సంబంధించి 4.5గా రిక్టర్ స్కేల్ పై నమోదైనట్టుగా కూడాను ఎన్సిఎస్ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. విశాఖపట్నం తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఎంబీపీ కాలనీ, అదేవిధంగా లాగన్స్పై కాలనీ, మరోవైపు మాధవధార, తాటిచెట్లపాలెం, అక్కేపాలెం, అదేవిధంగా డైరీ ఫామ్, ఆదర్శ్ నగర్, ఇంకో పక్క విశాలాక్షి నగర్, ఈ ప్రాంతాల్లో స్పష్టంగా భూకంపం వచ్చినట్టుగా కూడా అటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే దీని తీవ్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదంగానే ఎలాంటి ఇబ్బంది కూడా సంభవించలేదని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఏదైతే బంగాళాఖాతం లోపల ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో దీని ప్రభావం అయితే మాత్రం పెద్దగా లేదు. 4.5గా నమోదైనట్టుగా మాత్రం నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు అయితే స్పష్టం చేస్తూ దీన్ని బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద అసలు దీనికి కారణం ఏంటనేది ఆ కోణంలో కూడా శాస్త్రవేత్తలు దీని తాలూకా పూర్తి ఆధారాలను అయితే మరి కాసేపట్లో బులెటిన్ రూపంలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. పర్టికులర్ గా ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే భూకంపాలు అనేవి ఎక్కువగా రావడానికి వస్తున్నటువంటి వాతావరణ మార్పులు కానీ, లేదంటే సముద్రం నెలకొంటున్న పరిస్థితుల కారణంగానే ఇలాంటివి సంభవిస్తున్నాయని చెప్పి ఎవరైతే ఉన్నారో ఓషనోగ్రఫీ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. సముద్ర అధ్యయన భూగర్భ శాస్త్రవేత్తలైతే మాత్రం ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో దీన్ని సైంటిఫిక్ గా కూడాను దీని ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడాను శోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.